లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరు ఎలా ఉన్నారు? రాత్రి మంచిగా నిద్రపోయారు? దేవునికి స్తోత్రం. పిచ్చి ఆలోచనలు, అనారోగ్యము, ఒళ్ళు నొప్పులు, నిద్ర పట్టకుండా చేసినయా? చాలా మంది నాతో చెప్తున్నారు, అమ్మా ఈ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, చాలా అనారోగ్యం, దగ్గు, ఆయాసము, మోకాళ్ళ నొప్పులు అని. నిజమే, ఆ నొప్పులు కూడా మనం నిద్ర పట్టనేవి. కానీ దేవుడు ఒక్కొక్క సమయంలో అలా ఎందుకు అవుతుందంటే అప్పుడు కూడా దేవుణ్ణి మనం స్తుతించాలి. ప్రభువా 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 అని స్తుతి కూడా దేవునికి ఇష్టమైంది కదా. అందుకే నేనైతే ఒక్కొక్కసారి అనుకుంటాను, ఇలా నిద్ర పట్టకపోవటం వలన, ఇలా నొప్పులు రావటం వలన కూడా ఎక్కువగా దేవుణ్ణి ఏం చేస్తామంటే మనం అమ్మ అయ్యా అంటే కంటే ఏసయ్యా స్తోత్రం స్తోత్రం, ఆ స్థితి కూడా దేవుని దగ్గరికి చేరుతుంది. అందుకనే ప్రభు ఒకవేళ మనకి అలాంటి సమయాన్ని కూడా దేవునితో స్తుతించడానికి, నిద్ర పట్టకపోవటం, ఒళ్ళు నొప్పులు, ఇవన్నిట్లో కూడా ప్రభుని స్తుతించడానికే కానీ మనల్ని బాధ పెట్టడానికైతే ఏమాత్రం కూడా కాదు. ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారా? ఇంటి పరిస్థితులు బాగున్నాయా? అందరు ఎలా ఉన్నారు? నిజమే, కష్టాలలో కూడా కన్నీళ్ళల్లో కూడా మనం బాగానే ఉంటాం. ప్రతి నోటి మాట బాగున్నాను అనాలంతే. ఆ తర్వాత కష్టమంతా దేవుడే చూసుకుంటాడు. ఓకేనా? మంచిది. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, దేవుడు చేసే కృతజ్ఞత, దేవుడు చేసే అద్భుతము, దేవుడు మనం చూపించే దేవునికి కృతజ్ఞత. ఈరోజు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన పెందలకండి లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సిమోను అతనితో కూడా ఉన్నవారు ఆయన్ను వెతుకుచూ వెళ్ళి ఆయన కనుగొని, అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ అద్భుతమైన కార్యాన్ని మనం చూస్తున్నాం కదండి. ఆయన పెందలకడ లేచి, నిజంగా ఎంతమంది ఈ వాక్యం వింటూ ఏకీభవిస్తూ దేవుడు ఈ రోజు నాతో మాట్లాడాలని మీరందరూ ఎదురు చూస్తున్నారు. మీరేం చేయాలో తెలుసా? మీ సమస్యలకు పరిష్కారము, మీ కన్నీళ్లకు దేవుడిచ్చే సమాధానము ఎంత బలమైందంటే అందరూ కూడా చక్కగా పెందలకడ లెగాలి. మంచి అలవాటు ఇది. ఏ అలవాటండి? పెందలకడ లెగటం అనేది. చాలా మంది రోజుల్లో పెందలకడ లెగట్లా 7 అయిపోయినాకో 8 అయిపోయినాకో, కొంతమంది అయితే 9 అయినాకో ఇలా లెగటం కాదు. పెందలకడ లేచి నిజమే ప్రార్థన చేసుకుని పడుకో, కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి మనం కొద్దిసేపు పడుకున్నట్టయితే కళ, దర్శనము, దేవుని చిత్తాన్ని మనం ఖచ్చితంగా చూడగలుగుతాము. ఆయన పెద్దలగడ లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. నిజంగా మన ఒంటరిగా ప్రార్థన, ఎక్కడికి వెళ్ళి మన బలిపీఠం దగ్గర ఒంటరిగా మంచి స్థలం, దేవుడు మనం మొర వినే స్థలానికి వెళ్ళి చక్కగా మనం ప్రార్థన చేస్తున్నట్టయితే నీకు ఆ తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళి నీకు అనుకూలంగా ప్రశాంతంగా దేవుణ్ణి స్తుతిస్తూ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఆ పాట పాడుతున్నట్టయితే దేవుడు అద్భుతంగా నీ ప్రార్థన వింటాడు. నాకైతే స్తుతించడం చాలా ఇష్టం. ఎందుకంటే తెల్లవారుజాము లేచి దేవుని సన్నిధిలో చక్కగా స్తోత్రం చెల్లించడం. ఒక్కొక్కసారి నాకెవరు ఉండకూడదు, చక్కగా వెళ్ళి రహస్యంగా, నేను దేవుని మందిరంలో ఉంటాను కాబట్టి మందిరంలోకి వెళ్ళి చక్కగా చేతులెత్తి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ పాట పాడుకుంటాం. ఆత్మీయమైన పాట మనం పాడుతూ ప్రార్థన చేయండి. అప్పుడు ఆత్మీయమైన కన్నీరు వస్తుంది. ఆత్మ లోతుల్లోకి వెళ్ళే ప్రార్థన, లోతైన అనుభవాన్ని మనం పొందుకుంటాం. నిజంగా ఎంత అద్భుతమైన ప్రార్థన జీవితం అంటేది. అందుకే ఆయన పెందలకడ లేచి వేరే అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయన వెతుకుచున్నారు. ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఏ స్థలంలో అంటే వాళ్ళ దగ్గర ఆయన లేడు. చూడండి, వాళ్ళ దగ్గరుంటే ఆయనకి వాళ్ళు ప్రార్థన చేయరు. ఎందుకంటే ప్రభు మాతో ఉన్నాడు, మాకు ప్రార్థన ఎందుకు అనుకుంటున్నారు. కానీ దేవుడు మాత్రం శ్రమను జయించడానికి, తర్వాత మరి ప్రతి శోధన జయించడానికి, ప్రభుతో సంబంధాన్ని, తండ్రితో సంబంధాన్ని ఎక్కువగా కలిగి ఉండటానికి ఆయన ఏం చేస్తున్నాడంటే వేకుజాము లేచి పెందలకడ లేచి ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో
అమ్మ తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ దేవుణ్ణి ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా నీ స్తుతిని అంగీకరిస్తాడు. ఖచ్చితంగా నువ్వు మోకరించినప్పుడు ఆత్మీయముగా ఒక చక్కటి వచనం నీ మనస్సుకు తట్టిన ఒక పాట వచనం ఎత్తి నువ్వు పాట పాడుతూ ప్రార్థన చేయి. దేవుని యొక్క కన్నీళ్లతో ఎప్పుడైతే అంత ఆత్మతో ప్రార్థన చేస్తావో తెల్లవారుజామున వెంటనే దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నిజం దేవుని బిడ్డలారా, నేను అలాగే చూస్తాను, మీరు కూడా అలాగే చేయండి. ఇంకోటి, తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయకోకుండా ఉంటున్న వాళ్ళారా, మీకు మరొక మాట చెప్తున్నా. ఎంతైనా మీరు కనీసం 5 గంటలకు లేచి ఒక్క అరగంటన్న ప్రార్థన చేసుకుని ఒక 2 అధ్యాయాలు ప్రార్థన బైబిల్ చదవండి. నిజంగా దేవుడు మనందరికీ తోడుగా ఉంటారు. మనందరికీ దేవుడు కాపులు పెడతారు. మనందరికీ దేవుడు ఈరోజు నిన్న దినమున ప్రయాణం వెళ్ళొస్తుంది, అక్కడ యాక్సిడెంట్ అయింది. కనులారా చూశాను నేను. నాకు చాలా అక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఈ బిడ్డ బ్రతకాలి, ప్రభా ఈ బిడ్డకి అపాయం రావద్దు, పడిపోయాడు, అందరూ చూస్తున్నారు. కానీ నేనైతే ప్రార్థన చేస్తున్నాను, తండ్రి అతను ఎలా ఉన్నాడు, కుమారుడు చనిపోవద్దు అని. నిజమే, మనందరినీ ఈ రోజున ప్రభు ఈ రోజున ఇలా కాచి కాపాడుతూ తోడుగా ఉన్నాడు అంటే ప్రార్థన జీవితం. అది తెల్లవారుజామున మంచిది. మీ పిల్లల కోసం, మీకోసం, మీ కుటుంబం కోసం తెల్లవారుజామున పెందలకు లేచి చేతులెత్తి ప్రార్థన చేయి. నీ జీవితంలో జరగని కార్యం అంటూ ఉండదు. మంచిది. మీ అందరి కోసం ఈ ప్రార్థన అంశాన్ని ఎత్తిపెట్టి మీరు ప్రార్థించండి. మీకోసం ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడు అని తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం ప్రార్థన చేయాలి నాయన. ప్రార్థన చేయునుగాక. ఈ రోజంతా వారికి తోడుగా నీడుగా ఉండి వారి కష్టమును ఆశీర్వాదంగా మలచిన ప్రభు మీరే ప్రతి కుటుంబాన్ని దీవించి వారి ముందు నడవమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.